విజయనగరం ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్మెంట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన ఛాంబర్లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో వ్యవహరించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని, అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని కోరారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని, త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఏపీ పిఎస్సి సెక్షన్ ఆఫీసర్లు పివి నవజ్యోతి, ఏ నాగలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్ రావు, డిఎస్పీ ఎంవి కుమార్, డాక్టర్ సత్యనారాయణ, వివిధ శాఖల ప్రతినిధులు, లైజనింగ్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. మనం అరేంజ్ చేస్తే కమిషన్ పేమెంట్ ఇస్తున్నారు, వాళ్ళు తెచ్చుకుంటే లేదు. వాళ్ళు తెచ్చుకునే స్క్రైబ్ 1 స్టెప్ బిలో క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకేనా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయండి. ఏదైనా ఉంటే మీరు చెప్పండి అమ్మా. మిగతా లాజిస్టిక్స్లో ఇబ్బంది ఏం లేదు మాకు. పవర్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు రాలేదా? ఇంపార్టెంట్ సరే పర్లేదు. ఎప్పుడో డీటెయిల్స్ ఇస్తారు. విత్ బుక్స్ ఉన్నది మాత్రం మనం ఏమేమి బుక్స్ అన్నోడో కూడా అందులో ఉంటుంది. డైరెక్ట్స్ ఏ ఉన్నాయని, మళ్ళీ గైడ్లు కానీ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ కానీ ఇవి ఉన్నాయి, నాట్ అలౌడ్. సో ఇవేమీ అలౌ చేయడానికి లేదు. సో ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. అది మీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎగ్జామ్ పని కోసము మన కోసం ఒక డిఎస్పీ గారు, ఒక డాక్టర్ గారు వచ్చారు. ఎందుకు? వాళ్ళ పని ప్రొవైడ్ చేయడం వరకే. కానీ యాక్చువల్గా ల్యాబ్సెస్ ఎక్కడ జరుగుతాయి? ఇన్సైడ్ ద హాల్లో జరుగుతాయి, కాలేజీలో జరుగుతాయి. సో ఆ కేర్ మీరు తీసుకోవాలంటే అక్కడ మీ ప్రిన్సిపాల్ ఉంటే ప్రిన్సిపాల్, ఎవరైతే మీ హెచ్ఓడి ఉంటారో వాళ్ళతో మాట్లాడడం, కింద స్టాఫ్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎవరిని ఆ చుట్టుపక్కల అలో చేయకపోవడం, స్ట్రిక్ట్గా ఉండడం. నో రిలేషన్ సర్టిఫికేట్ అని కూడా ఉంటుంది ఇందులో, తెలుసా మీకు? ఎవరైనా మన రిలేషన్ ఎగ్జామ్ రాస్తుంటే మనం అక్కడ ఇన్విజిలేటర్గా ఉండకూడదు, చీఫ్ సూపరింటెండెంట్గా ఉండకూడదు. సో ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కస్టోడియన్గా మా సూపరింటెండెంట్ది. వన్స్ మేము రూట్ ఆఫీసర్కి ఇచ్చి పంపిస్తే ఎస్కార్ట్తో ఆయనది రెస్పాన్సిబిలిటీ. ఆయన మళ్ళీ లైసెన్స్ ఆఫీసర్ కానీ చీఫ్ సూపరింటెండెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఆయనది రెస్పాన్సిబిలిటీ. వన్స్ మెటీరియల్ హ్యాండింగ్ ఓవర్ టు చీఫ్ సూపరింటెండెంట్, క్లోజ్ రెస్పాన్సిబిలిటీ. మరలా సీల్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద చీఫ్ సూపరింటెండెంట్ ఫర్ ఎంటైర్ థింగ్. ఏది వాళ్ళకి అక్కడ వాటర్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏమీ అలౌ చేయకుండా ఉన్నాం. ముఖ్యంగా మీ వాటర్ మెన్, వాటర్ ఉమెన్, గార్డనర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు. నేను పదే ప్రతి మీటింగ్లో దీన్ని సెన్సిటైజ్ చేస్తాను. కానీ వాళ్ళకి తెలియదు. సెల్ ఫోన్స్ తీసుకుంటారు, రెగ్యులర్ తీసుకొచ్చేస్తారు. లేకపోతే ఎక్కడో ఛార్జ్ పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు క్లాస్ రూమ్లో, ముందుగా వచ్చి అర్లీగా వస్తారు కాబట్టి. సో ఇవన్నీ మీరు చీఫ్ సూపరింటెండెంటే హెల్త్ రెస్పాన్సిబుల్. అందుకని మీరు జాగ్రత్తగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక, ఇంటర్న్ వెళ్ళాక అక్కడ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వండి. విత్ ద హెల్ప్ ఆఫ్ లైసెన్స్ ఆఫీసర్ అండ్ స్టాఫ్. 2 సెంట్రల్ కాబట్టి మేడం వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది లేదు. వీళ్ళు 20